వచ్చే డిఎస్సిలో మోసం జరిగింది, డిఎస్సి అభ్యర్థుల్ని పూర్తిగా కూటమి ప్రభుత్వం మోసం చేసిందంటూ ఈరోజు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆందోళన చేపట్టింది. దీనికి కారణమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి, పోస్టులు అమ్ముకున్నారంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడుతున్నారు. సార్, ఏంటి ప్రధాన డిమాండ్, ఏం చెప్తున్నారు? ఎందుకంటే ప్రభుత్వం చెప్తుంది మేము ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదు, చాలా పారదర్శకంగా డిఎస్సి నడిచిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఏదైతే నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డిఎస్సికి సంబంధించి ఎవరైతే ర్యాంకులు వచ్చినాయో డబ్బులు తీసుకుని 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర తీసుకుని ఈరోజు ర్యాంకులు ప్రకటించడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులందరితో కూడా కలిసి అంబేద్కర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో దారులు కాకుండా ఈ విధంగా అవినీతి ఎవరైతే నిరుద్యోగి అవుతున్నారో వాళ్ళని అవమానపరిచే విధంగా, వాళ్ళకి నిరుత్సాహంగా వాళ్ళని ఇచ్చేసే విధంగా నారా లోకేష్ నాయకత్వంలో ఈరోజు డబ్బులు తీసుకుని ఈ యొక్క ర్యాంకులు ఇష్టం కానివ్వండి, లేకపోతే ఉద్యోగాలు ఇష్టం కానివ్వండి, ఇలాంటి పనులు చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. అదేవిధంగా నిన్న చంద్రబాబు మాట్లాడుతున్నారు గొడ్డల పార్టీ అని చెప్పని. మీదేం పార్టీ? మీది వెన్నుపోటు పార్టీ, మీది వెన్నుపోటు పార్టీ. అదేవిధంగా ఏదో అనుబంధ విభాగాలని చెప్పని ప్రకటించావు. మీ అనుబంధ విభాగాలు మమ్మల్ని చెప్పమంటావా? కాల్ మనీ, సెక్స్ ర్యాకెట్ ఒకదానికి అనుబంధ విభాగం, ఈరోజు ఇలాంటి స్కాములు చేస్తాం ఒక అనుబంధ విభాగం, ఈరోజు గంజాయి చేస్తాం ఒక అనుబంధ విభాగం. ఇలాంటి నీచమైన కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో మహిళల్ని వేధించే కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలు జరుగుతుంటే దాన్ని ఇది చేయకుండా మమ్మల్ని మా పార్టీని విమర్శిస్తే మాత్రం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మీకు బుద్ధి చెప్పే రోజులుగా ఉన్నాయి సందర్భం చెప్తున్నారు. అక్కడ మెరిట్ లిస్టులు ఎక్కడ ప్రకటించలేదు, 15 లక్షలు తీసుకున్నట్టు ఆడియో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి, కానీ దీన్ని సమర్థించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏం చెప్తారు? అందుకే చెప్తాను, ఎందుకంటే వీళ్ళు మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పని చాలా ఆర్భాటంగా మెగా డిఎస్సి అని చెప్పని చాలా ఆర్భాటంగా దీన్ని ప్రారంభించి దీంట్లో అంతా కూడా స్కాములే. స్పోర్ట్స్ కోటాపై చెప్పి అమ్ముకోవడం, అదేవిధంగా దాదాపు 3 లక్షల పైబడి ఉద్యోగాలకు రాస్తే వాళ్ళకి మామూలుగా ఎవరైనా మెరిట్ లిస్టులు పెడతారు. మెరిట్ లిస్టులు పెట్టకుండా మీకు సెలెక్ట్ అయితే మీరు రండి అని చెప్పి దొంగచాటుగా ఎందుకు మీరు ఎన్ని చేస్తున్నారు? ఎందుకు మీరు ఇంతకుముందు ఉన్న డిఎస్సి ఫలితాలకి ఇప్పుడు ఎందుకు మీరు సవరణలు చేశారు? ఇవన్నీ కూడా నారా లోకేష్ సమాధానం చెప్పాలి. పేద ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ రక్త ప్రాణాలు తాగే విధంగా, డబ్బులు ఇస్తేనే ఉద్యోగాలు పట్టే విధంగా, డబ్బులు ఇవ్వు ఉద్యోగం పట్టు అనే విధంగా నారా లోకేష్ యొక్క శాఖలో జరుగుతున్న అవినీతిని ఎండకట్టడానికి మీ అందరూ కూడా ఒకటే డిమాండ్, ఏదైతే ఈ యొక్క డిఎస్సి సెలక్షన్స్ ఉన్నాయో దాని మీద సిబిఐ విచారణ జరిపించాలి, లేదంటే కనుక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో అయినా విచారణ జరిపించాలి.
తప్పకుండా నారా లోకేష్ దీంట్లో తప్పు చేశాడు, 100% తప్పు చేశాడు. కాబట్టి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా అనర్హుడని చెప్పని అతన్ని పదవి నుంచి రాజీనామా చేయించాలి, లేదంటే కనుక డిస్మిస్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, విద్యార్థులంతా కూడా ఆందోళన చెందుతున్నారు, అభ్యర్థులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం నుంచి ఎక్కడ స్పందన రావట్లేదు. విద్యాశాఖ సంబంధించిన కమిషనర్ కూడా దాన్ని వెనకేసుకొస్తున్న పరిస్థితి, ఎమ్మెల్సీలు కూడా సమాధానం చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఈ డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద, మోసాల మీద, అక్రమాల మీద, దీని మీద సిబిఐ విచారణ ఆదేశించాలి అని చెప్పని విద్యార్థి విభాగం ఈరోజు అంబేద్కర్ గారి సమక్షంలో ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నాం. నిన్న మహానాడులో లోకేష్ గారు మాట్లాడారు, ఎవరన్నా డబ్బులు తీసుకున్నట్టు ఉంటే చెప్పండి అని చెప్పి అన్నారు. ఈరోజు కోడేకి వస్తుంది. మీరు చేసినటువంటి ప్రశ్నలు, మీరు అడిగినటువంటి ఒక్క ప్రశ్న కాదు, 50 ప్రశ్నలు మా విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి నాయకులు అడుగుతారు మిమ్మల్ని. మీరు తిన్నగా స్ట్రైట్ అవే సమాధానం చెప్పండి. తెలుగుదేశానికి కానీ విద్యాశాఖకు కానీ మళ్ళీ లోకేష్కి కానీ సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు కదా. పూర్తిగా అక్రమాల చిట్ట. టెట్కి డిఎస్సికి ఇద్దరే ఒకటే కన్వీనర్ని ఎందుకు పెట్టారు? మీరు మధ్య అర్ధంతరంగా ఎందుకు తొలగించారు? అర్ధంతరంగా ఒక డిస్ట్రిక్ట్లో టాపరు స్టేట్లో కూడా టాపర్ అయిపోతాడా? అలాగే ప్రశ్నపత్రాలు తయారు చేసేటటువంటి దాన్ని మీరు ఎవరికి అప్పచెప్పారు? అందులో పాల్గొన్నటువంటి వ్యక్తికి మీరు అప్పచెప్తారా? ఎన్ని అవకతవకలండి. ఈ నిరుద్యోగ యువకులకి వయసు మీద పడిపోతుందని చెప్పని, మెరిట్ ఉండి కూడా రాలేక, ఉద్యోగాలు రాలేకపోతే ఇబ్బంది పడుతున్నామని చెప్పని రోడ్డు మీద ఎక్కుతుంటే గొప్పగా చెప్తున్నారు, డిఎస్సి ఇచ్చేసాము, డిఎస్సి మెగా డిఎస్సి అని. ఏంటి ఎన్ని అవకతవకలు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థి విభాగం కానీ అడిగేటటువంటి ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉందా లేదా? లేకపోతే రాజీనామా చేయండి. లోకేష్ రాజీనామా చేయాలి అని చెప్పని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థి విభాగం అంతా కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగం అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే మీరు ఒక సచ్చీలతని నిరూపించుకోవాలంటే సిబిఐ ఎంక్వైరీకి మీరే ఆర్డర్ చేయండి. ఈ 2 విషయాల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. అంతే తప్ప వేదికల మీద సమయం సందర్భం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ గొడ్డల పార్టీ అని, రౌడీల పార్టీ అని మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నారంటే మీకు ఎంతటి భయం ఉన్నదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అర్థమవుతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఎటువంటి కార్యాచరణ మీరు వెళ్ళింది? చాలా డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టిన పరిస్థితి. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యాచరణకు పిలిపించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడి మా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని సూటిగా స్పష్టంగా నారా లోకేష్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, కట్ ఆఫ్ మార్క్స్ లేకుండా ఏ పోటీ పరీక్షల్లోనైనా కట్ ఆఫ్ మార్క్స్ లేకుండా ఎక్కడన్నా స్కోర్ ఇవ్వడం కానీ, మార్క్స్ రిలీజ్ చేయడం కానీ జరుగుతుందా? ఈరోజు డిఎస్సి 2025లో కట్ ఆఫ్ మార్క్స్ ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు. పప్పు బెల్లాలాగా పోస్టులు అమ్ముకున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులకి టెట్ బీఈడీ అర్హత లేని వాళ్ళని కూడా పోస్టులు అమ్ముకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో జరిగిన మొత్తం ఈ ఘటన వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపించాలి. దీనికి నైతిక బాధ్యత వహించి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి. కృష్ణా జిల్లా టాపర్గా వచ్చిన నవీన్కి ప్రభుత్వం ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదో చెప్పాలి. మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు, సెలక్షన్ లిస్ట్ ఇవ్వలేదు. ఇచ్చిన సెలక్షన్ లిస్టులో పేరిచ్చి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి వచ్చిన అభ్యర్థులకి అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. మీరు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసిన తర్వాత కాల్ లెటర్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరింతగా ఉద్యమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అభ్యర్థులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు బాయ్ మీరు? సార్ నాది ఈస్ట్ గోదావరి కాకినాడ అండి. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థిని. నాకు ఈ యొక్క డిఎస్ఎలో 75.5 మార్క్స్ వచ్చాయండి. వెరిఫికేషన్ కూడా నాది కంప్లీట్ అయ్యింది. సెలక్షన్ లిస్ట్లో నా పేరు లేకుండా స్పోర్ట్స్ వారిని, ఎక్స్ సర్వీస్ మాన్ని యాడ్ చేయడం జరిగింది. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల నేను చాలా నష్టపోయాను. మాకు 1:1 ప్రకారం అయితే ప్రభుత్వం మమ్మల్ని పిలవడం జరిగింది. ఈ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నాం. రిజెక్టెడ్ లిస్టులో కూడా మా పేరు లేదు సార్. మేము ఏమవుతుందంటే 1:1 ప్రకారం మమ్మల్ని పిలిచారు. వెరిఫికేషన్ కూడా మేము అన్ని అర్హతలు కలిగి ఉన్న వ్యక్తులము. మాకు ఈ వెరిఫికేషన్ అయిన మా అందరికీ ప్రభుత్వం స్పందించి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కాకినాడ సార్, ఈస్ట్ గోదావరి. ఏం చెప్పారంటే మెరిట్ లిస్ట్లో మీ పేరు వచ్చిందా? ఏం చెప్పారు? మెరిట్ లిస్ట్లో మా పేరు ఉందండి. అంటే మెరిట్ లిస్ట్లో పేరు ఉంది, తర్వాత సెలక్షన్ లిస్ట్లో మాత్రం పేరు లేదు. వెరిఫికేషన్ పూర్తయింది. మీకు అంత చెప్పారు సెలెక్ట్ లిస్ట్ మెరిట్ లిస్ట్లో ఉండి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ జరిగిన తర్వాత సెలెక్ట్ లిస్ట్లో ఎందుకు లేదని చెప్పారు సార్? యాక్చువల్గా అయితే దీని గురించి అయితే మాకు తెలియదండి. 1:1 వెరిఫికేషన్ అయిపోయింది. కాల్ లెటర్ అంతా బాగానే జరిగింది.
తర్వాత సెలక్షన్ లిస్ట్ వస్తే పేరు లేదని చెప్తే తీరా డీవాప్స్కి వెళ్తే మీ ప్లేస్లో ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒక స్పోర్ట్స్ పర్సన్ మీ క్యాస్ట్లో ఉండడం వల్ల మీ బ్యాడ్ లక్ వల్ల మీకు రాలేదు అని చెప్పారండి. యాక్చువల్గా అయితే వాళ్ళకన్నా మేము బాగా మెరిట్లో ఉన్నాం, అంత మంచిగానే జరిగిందండి. మాకు అసలు రావాల్సిందే 1:1 మా ఉద్యోగం రావాల్సిందే. కానీ గవర్నమెంట్ మరి ఎలా చేసింది ఏం చేసింది మాకైతే తెలీదు. ఒక స్పోర్ట్స్ పర్సన్ వల్ల మీ ఉద్యోగం ఆగిందని చెప్తున్నారండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కృష్ణా డిస్ట్రిక్ట్ అండి. నాది 63.5 వచ్చాయి సార్ నా స్కోర్ వచ్చేసి. నేను మెరిట్ లిస్ట్లో నా పేరు ఉంది. అలాగే నేను 1:1 వెరిఫికేషన్లో వెళ్ళాను. వెరిఫికేషన్ అంతా కన్ఫర్మ్ చేసుకున్నాను. అంతా కంప్లీట్ అయిన తర్వాత రిజెక్టెడ్ లిస్ట్లో కూడా నేమ్ లేదు సార్. బట్ రిజెక్టెడ్ లిస్ట్లో కూడా నేమ్ ఇవ్వకుండా ఫైనల్ లిస్ట్లో నైట్ మా నేమ్ మార్చేసి వేరే అమ్మాయిని స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఒక పర్సన్ పెట్టారు. అలా పెట్టడం వల్ల మేము చాలా లాస్ అయ్యాము. మేము మా జీవితాల్లో మేము ఎంతో మంచిగా హ్యాపీగా ఉందాము, మనకి జాబ్ వచ్చింది కదా అని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత మమ్మల్ని ఈ విధంగా చేసింది గవర్నమెంట్. ఇలాంటప్పుడు మేము ఏం చేయాలి, ఎలా రియాక్షన్ ఇవ్వాలి? మేము ఎన్నోసార్లు మేము చాలా తిరిగాము కానీ మాకు ఎవ్వరు కూడా న్యాయం చేసిన వాళ్ళు లేరు సార్. మేము ఈరోజు ఇక్కడ ఇది జరుగుతున్న విషయంతో మేము ఇక్కడికి వచ్చాము. మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. అందుకని మేము పర్టికులర్గా అభ్యర్థులు అందరం ఇక్కడికి వచ్చాము సార్. ఈ విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఇది చెప్తున్నారు అభ్యర్థులంతా కూడా అవకతవకలు జరిగాయి అనేది చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఆ మెరిట్ లిస్టులో పేరు వచ్చింది, ఆ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ జరిగింది, కానీ రాత్రి సెలెక్ట్ లిస్టులో మాత్రం పేరు లేదు, ఉద్యోగాలు కోల్పోయి అభ్యర్థులంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ చేసే ధర్నాకి వాళ్ళంతా వచ్చారు. తమ సమస్యను పరిష్కరించాలి, దీని మీద న్యాయ విచారణ జరగాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి మనకి ఎక్కడికక్కడ కనిపిస్తుందని చెప్పాలి అనుశ్రీ.